హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా అలానే టేస్టీగా ఉండే టమాటా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నేను ఈ టమాటా పప్పు తయారు చేసుకోవడానికి ఒక చిన్న కప్పు కందిపప్పుని తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న కందిపప్పుని 2 నుంచి 3 సార్లు నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మొత్తాన్ని వంపేసుకొని ఈ కందిపప్పుని వరకు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వేరే గిన్నెని తీసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చిన దాకా ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ పప్పుని మనం 1/2 వంతు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో పొంగు వస్తున్నప్పుడు మూతను తీసి మళ్ళీ మూతను పెట్టేయాలండి. ఈ కందిపప్పు ఉడికేలోపు ఒక 5 టమాటాలని, ఒక 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత మూతను తీసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు గెరిటితోటి అసలు కలపొద్దు, మూతను పెట్టి ఈ పప్పుని 1/2 వంతు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని, అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, ఇందాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే నేను ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలానే 2.5 టేబుల్ స్పూన్ల ఉప్పుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి గెరిటితోటి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ ముక్కలన్నిటిని మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ టమాటా పప్పు రుచిగా రావాలంటే ఇందులోకి మనం 1 టీ స్పూన్ జీలకర్రని, అలానే 3 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఈ పప్పు ఉడికేటప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పప్పులో ఉన్న నీరంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పప్పు గుత్తితోటి ఈ పప్పుని మొత్తాన్ని మెత్తగా అయ్యేదాకా ఎనుపుకోవాలి. ఇప్పుడు మీరు కొంచెం రుచి చూసుకొని ఉప్పు గనక సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు కోసం వేరే స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్రని, అలానే ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలని తెంపి వేసుకోండి. అలానే పొట్టు తీసిన ఒక 5 వెల్లుల్లి గడ్బాలని వేసుకొని ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక చిన్న కప్పు కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఈ తాలింపుని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఈ తాలింపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో సింపుల్గా అలానే టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.